వీళ్ళందరూ కలిపి నేను అలా చేశాను అది ఇది అని చెప్పి అప్పటి నుంచి మా బావగారు నన్ను పగపెట్టుకున్నారండి. పగపెట్టుకున్నారు. అప్పటి నుంచి నన్ను ఏదో రకంగా బ్యాడ్ చేయాలని చూస్తున్నారు. తను చెప్పే అన్ని అబద్ధాలు మేడం. చెత్తవాగుడు అవుతున్నాడు, అన్ని అబద్ధాలు. నేను చిన్న గదిలో ఎలా పడుకుంటాను, ఎలా అది వండుకుంటాను అవన్నీ మీరు అర్థం చేసుకోండి మేడం. చీకటి గది, చిన్న గది, బాత్రూమ్ ఉంటుంది చూడండి మేడం, అంత గది ఇచ్చారు నాకు. నేను అసలు కనీసం బయటకు కూడా రాని పరిస్థితి. 4 గంటలు 5 గంటలు బాత్రూమ్ లో కూర్చుని ఆడవలసిన పరిస్థితి. 4-5 గంటలు బాత్రూమ్ లో అంటే ఎందుకు మరి? మగవాళ్ళు బయట ఉన్నారు కదా మేడం. రూమ్ లో నలుగురిని పెడతాడు, బయట నలుగురిని పెట్టున్నాడు. మీ అమ్మని గాని అడిగారా? అయ్యా లేదు మేడం, అడగలేదు. ఎందుకు? అందులోని మీరే అంటున్నారు కక్ష కట్టారు వాళ్ళు అని. అలాంటప్పుడు మీరు ఆవిడకి ఇస్తున్న సపోర్ట్ ఏంటి? సరే మనం అడ్జస్ట్ అవుదాం అంటే అసలు అడ్జస్ట్ కాదు. ఎన్నిసార్లు అడ్జస్ట్ అవుతారు? 3 గంటలు 4 గంటలు బాత్రూమ్ లో ఉండడం అడ్జస్టా? ఏం ప్రతిదానికి అడ్జస్ట్మెంట్ కాదు. ఇంకా ఫ్రీగా ఉందాం అనుకుంటే నాకేం దేనికి అడ్జస్ట్మెంట్ అవ్వాలి, దేనికి అవ్వాలి? 10 మంది మగవాళ్ళు తీసుకొస్తుంటే నేను ఇంట్లో ఉండి చూస్తా ఉండాలా? అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముందరికి రాజు తన భార్యను తీసుకొని వచ్చారు. వాళ్ళ సమస్య ఏమిటో అడిగి తెలుసుకొని పరిష్కారం తెలియజేద్దాం. చెప్పండి అమ్మా. సార్ నమస్తే. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు? రమ్యాస్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు నుంచి. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరండి. ఏమైందమ్మా? ఏం సమస్య కోసం వచ్చారు? మాది పెద్ద ఫ్యామిలీ సార్. ఓకే. అయితే మా బావగారు వాళ్ళంతా మేమంతా కలిసే ఉంటాం. ఒకరోజు మా అక్క తోటగాళ్ళలో నేను హాస్పిటల్కి వెళ్ళాం. తర్వాత నన్ను అక్కడ కూర్చోబెట్టి మా అక్క బయటికి వెళ్ళిపోయింది. ఒక అరగంట వరకు రాలేదు. మిమ్మల్ని కూర్చోబెట్టి పని మీద పోయిండొచ్చేమో కదమ్మా. ఏమో మేడం, మరి చెప్పి వెళ్ళాలి కదా, పని మీద అయితే చెప్పి వెళ్ళాలి కదా. లేదు, చెప్పకుండానే వెళ్ళిపోయిన. తర్వాత ఎవరితోనైనా వెళ్ళడం నువ్వు చూసావా? చూసాను. ఆ మాట చెప్పండి. మీరు ఏం చూసారో అది చెప్పాలి కదమ్మా. ఒక అతనితో మాట్లాడడం నేను చూసాను. తర్వాత ఇంటికి వచ్చి మా అత్తగారితో చెప్పాను. ఆమె వచ్చి వాళ్ళ పెద్దవాడితో అడిగింది, ఇలా కనపడలేదంట కదా అంటే ఆమె నా మీద సీరియస్ అయింది. నా మీద సీరియస్ అయ్యి మా బావగారిని రెచ్చగొట్టి నా మీదకి కలిపింది. వీళ్ళందరూ కలిపి నేను అలా చేశాను అది ఇది అని చెప్పి అప్పటి నుంచి మా బావగారు నన్ను పగపెట్టుకున్నారండి. పగపెట్టుకున్నారు. అప్పటి నుంచి నన్ను ఏదో రకంగా బ్యాడ్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళ ఆవిడని అన్నాను కదా, అప్పటి నుంచి తన వైఫ్ కలెక్షన్ పెట్టుకున్నాడు. వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఇంట్లోకి తీసుకొచ్చి అలాగే నన్ను బ్యాడ్ చేయాలని, వేరే వాడితో కలెక్షన్ ఉందని చూపించాలని చాలా సార్లు ట్రై చేశాడు మేడం. నేను అసలు కనీసం బయటకు కూడా రాని పరిస్థితి. 4 గంటలు 5 గంటలు బాత్రూమ్ లో కూర్చుని ఆడవలసిన పరిస్థితి. 4-5 గంటలు బాత్రూమ్ లో అంటే ఎందుకు? మరి మగవాళ్ళు బయట ఉన్నారు కదా మేడం. రూమ్ లో నలుగురిని పెడతాడు, బయట నలుగురిని పెట్టున్నాడు. నేను బయటకు రావడానికి నాకు దారి లేదు. బయటకు వస్తే వాళ్ళతో నాకు ఎఫైర్ ఉందని చూపించడానికి. ఇప్పుడు మీ హస్బెండ్ మీకు సపోర్ట్ లేడా? లేడు మేడం. వాళ్ళ అన్నగారి మాట వదిన గారి మాట ఏంటి? ఓహో, వాళ్ళకే సపోర్ట్, వాళ్ళ మాట. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటిరా? ఫ్యామిలీ ఇష్యూస్ అంతేనా? ఫ్యామిలీ విషయం. మళ్ళీ నాకు పిల్లలు కూడా పుట్టలేదు మేడం. 10 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి, పిల్లలు పుట్టలేదు. మరి చూపించుకోలేదమ్మా హాస్పిటల్లో? చూపించలేదు మేడం. మీరు చూపించుకోలేదా? వాళ్ళే చూపించలేదు. మీరు చూపించుకుంటా అన్నా వాళ్ళు చూపించలేదు. మీ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు? మా అమ్మ వాళ్ళు వైజాగ్ మేడం. ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా మరి ఇప్పుడు ప్రెసెంట్? వాట్ ఇస్ యువర్ సిచ్యువేషన్? ఏం చేయాలో తెలియదు సార్. అందుకే మీ దగ్గరికి మీరు ఏదన్నా సలహా ఇస్తారని మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చాను. అంటే మీకు ఒక నిర్ణయం ఉండాలి కదమ్మా. ఇప్పుడు సారు మీకు డెసిషన్ ఇవ్వాలి అంటే మీకు అతను కావాలా వద్దా, హరాస్మెంట్ చేస్తున్నారా, వాళ్ళని పిలిపించాలా, అరవాలా, ఏం చేయాలి అనేది మాకు కూడా తెలియాలి. ఎటువంటిడైనా భర్త కావాలి కదా మేడం. తాగుమోతుడైనా తిరుగుమోతుడైనా భార్యకి భర్త కావాలి. మీ భర్త మీకు కావాలి. ఆ డెసిషన్ కోసం ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు అంతేనమ్మా మేడం? అసలు అమ్మాయి చెప్పిన విషయం అంతా విన్న తర్వాత మన ఎక్స్పీరియన్స్ ప్రకారం అర్థమయ్యేది ఏంటి అంటే, పిల్లలు పుట్టకపోవడం ఒక ప్రాబ్లం అయితే అసలు ఈ పిల్లని ఇక్కడ ఇంట్లో ఉంచొద్దు అనేది అయితే ఒక కోణం కనిపిస్తుంది. వీళ్ళ బావగారు వాళ్ళు, వీళ్ళ అక్కోళ్ళు అంతా కలిపి ఈ అమ్మాయి మీద పగబట్టి ఈ పిల్ల అక్కడ ఉండకూడదు అనే విషయం అయితే మనకు అర్థమవుతుంది. అది కూడా ఎందుకు అన్నది రీజన్ తనకు కూడా తెలియదు. పిల్లలు అన్నది ఒకటే వాళ్ళు అనుకుంటున్నారని తన ఉద్దేశము. బట్ అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు ఈ అమ్మాయిని ఎందుకు వద్దు అనుకుంటున్నారు, రీజన్ ఏంటి, తనని అలా ఇంట్లోనే బ్లాక్ చేయడానికి కారణం ఏంటి? మీ హస్బెండ్ ఆస్తులు ఉన్నాయని మీకు దూరం చేయాలనుకుంటున్నారా, లేకుంటే మీకు పిల్లలు లేరని దూరం చేయాలనుకుంటున్నారా? రీజన్ ఏంటి? వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి సార్, నాకు పిల్లలు లేరు అంటే నేను ఇష్టం ఉండదు వాళ్ళకి.
వాళ్ళందరూ ఒక పార్టీలో ఉంటారు. అంటే మొదటి నుంచే మీరంటే ఇష్టం లేదు? ఇష్టం లేదు. వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి. ఉన్నాయి. అయినా మీకు ఆస్తులు ఉంటే ప్రాబ్లం అనుకోవాలి, కానీ వాళ్ళకున్నప్పుడు మీతో అంటే మాకేమీ లేదు మేడం, ఇద్దరు ఇష్టపడి చేసుకున్నాం. ఇష్టపడి పెళ్ళైనా మీ ఇద్దరిది? అంటే మీ అత్తయ్య వాళ్ళు ఒప్పుకోలేదా? ఇష్టం లేదు మేడం. ఫస్ట్ లో బాగానే ఉండేవాడు అతను, మ్యారేజ్ అయ్యే కొంచెం మారాడు. మీరిద్దరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడము, మాట్లాడుకోవడము, లేదు కలిసి ఏదైనా చేయడం ఏం లేదు? ఏమీ లేదు. మౌనంగా కూర్చొని ఉన్నారు మీరు? మౌనం అంటే ఉమ్మడి ఫ్యామిలీ సార్ మాది. మా అన్నగారు, వదిన, నేను, అమ్మ తిని నేను ఇష్టపడి చేసుకున్నాను. కానీ తిని చేష్టల వల్ల వాళ్ళకి ఇష్టపడట్లేదు. మా అన్నకి, వదినకి, అమ్మకి కూడా ఇష్టం లేదు. ఏం చేస్తాడండి? ఏం చేస్తుంది తిను? ఏవో లేనిపోయి మా వదిన మీద చెప్పిందని మా వాళ్ళు ఈ మీద కక్ష కట్టారు. అప్పటి నుండి ఇంట్లో ఒక శాంతి లేదు సార్. చెప్పినప్పటి నుంచి? అప్పటి నుండి. అవునమ్మా, నిజంగానే జరిగిందా మీకు? నీ గ్యారంటీ ఉందా నిజంగా జరిగిందని? చూసినావా కల్లారా? నేను చూసాను సార్. ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో మరి తప్పు లేదు. మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్తే తినకి సపోర్ట్ చేయాలి, కానీ సపోర్ట్ చేయకపోగా తిన మీదనే ఫైర్ అవ్వడం కరెక్ట్ కాదు కదా. ఏంటంటే సార్, ఫ్యామిలీ అనేది ఇప్పుడు కష్టసుఖాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి, కానీ తిని అడ్జస్ట్ కావట్లేదు. ఈ మనసులో ఏం పెట్టుకుందో కానీ ఆమె మీద దురుద్దేశం, ఆమె చేసిందో లేదు తెలియదు, నాకు తెలియదు. సో మా అన్న ఈ మీద కక్ష కట్టాడు. అలాగే అమ్మకు కూడా ఇష్టం లేదు. సో మా ఇద్దరం ఇష్టం చేసుకున్నాం, కానీ అమ్మకి ఇష్టం లేదు. ఈమె వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈమెను ఏదో ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చూస్తున్నారు. నేనేం చేయలేని పరిస్థితి. మీ అన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనే మాట అయితే నీకు అర్థమవుతుంది కదా. ఆమె ఎవరైనా బాబు ఒక 5-10 నిమిషాలు బాత్రూంలోకి వెళితే కనీసం 11వ నిమిషం బయటకు వచ్చేయాలని ఫీల్ అవుతారు బాత్రూంలోకి వెళితే. అట్లాంటిది ఆ అమ్మాయి మనిషి అనుకున్నారా? ఈ రోజు రేపు ఆ పిల్లిని కూడా లోపల వేస్తే పులవుతుంది అన్నట్టు ఆ అమ్మాయి 3-4 గంటల సేపు బాత్రూమ్ లో ఉంటే పరిస్థితి ఏందన్నట్టు బాబు? అమ్మాయి సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకుంటున్నారా? మీరు ఎప్పుడైనా అడగడానికి ప్రయత్నం చేశారా? మీ అన్నని కానీ, మీ వదిన్ని కానీ, మీ అమ్మని కానీ అడిగారా? అయ్యా లేదు మేడం, అడగలేదు. ఎందుకు? అందులోని మీరే అంటున్నారు కక్ష కట్టారు వాళ్ళు అని. అలాంటప్పుడు మీరు ఆవిడకి ఇస్తున్న సపోర్ట్ ఏంటి? నేను సపోర్ట్గా ఉండేవాడిని మేడం. ఈ రీసెంట్గానే ఆమె ఇంకా మా ఫ్యామిలీ అంటే ఇష్టం లేక రకరకాల మాట్లాడడం వల్ల ఫ్యామిలీలో ఇష్టం లేకుండా ఉన్నారు మేడం, అంతే. అవును, ఆ విషయం మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నారనేది మీకు అర్థమవుతుంది, ఎవరి మీద ఎవరు కక్ష కడుతున్నారని అర్థమవుతుంది. అలాంటప్పుడు మీరు ఈవిడకి సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అదంతా వదిలేసి మీరు కూడా ట్రై చేసినా వాళ్ళు వినట్లేదు మేడం. దీనికి ఎంత చెప్పినా విందు మేడం. సరే మనం అడ్జస్ట్ అవుదాం అంటే అసలు అడ్జస్ట్ కాదు. ఎన్నిసార్లు అడ్జస్ట్ అవుతారు? 3 గంటలు 4 గంటలు బాత్రూంలో ఉండడం అడ్జస్టా? తిండి తినకుండా బయటికి వెళ్ళనీయకుండా లోపల ఉంచడం అడ్జస్టా? మీరు ఉంటారా అలా? చెప్పండి. ఒక్క 4 గంటలు బాత్రూంలో కూర్చోండి, మీకు అర్థమవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క ఏంటి బాబు? మరి మీ వదిన గారేమో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏడైనా తిరగచ్చు. ఈ అమ్మాయిని కనీసం గుమ్మం డోర్ కూడా తీయనియరు అని చెప్తుంది. ఇది ఎక్కడి వరకు న్యాయం? మరి కరెక్టేనా? పోనాదన్నా కరెక్టా కాదా? మరి ఆవిడ చెప్పింది కరెక్టే మేడం. ఇప్పుడు ఏమంటున్నారు అక్కడ? మీకు వైఫై ఆపరేటింగ్ ఉంది ఆఫీస్ అంటున్నారు. ఎవరిది? మా అన్నది మేడం. మీ అన్నది. మీ అన్న వాళ్ళ రూమ్లో పెట్టుకోవచ్చు కదా, మీ రూమ్లో ఎందుకు పెట్టారు? అక్కడ పైన ప్లేస్ లేదని ఇంకా అక్కడ అంతకుముందు మేము కలిసి ఉండేటప్పుడు ఈ మనస్పర్ధలు ఏం లేవు మేడం, అంత హ్యాపీగా ఉండేది. ఎప్పుడైతే హాస్పిటల్ సిచ్యువేషన్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుండి ఏదైనా కక్ష సాధించాలని వాళ్ళ మాట నేను కొట్టలేక నేను, ఈమె నా మాట వినక, ఇది ఇట్లా సమస్యగా ఏర్పడింది మేడం. సరే, మీరేం వర్క్ చేస్తారు? నేను బయట కూలి పని చేస్తుంటాను. ఇప్పుడు ఇంట్లో ఒక ఆడ మనిషి ఉంది, మీరు బయటికి వెళ్తున్నారు, మీ బావగారు మీ ఇంట్లోనే ఆఫీస్ పెట్టుకున్నారు. ఆ అమ్మాయి ఎలా అడ్జస్ట్ అవుతుందండి? ఇంట్లో 4 బయట 4 ఉన్నారు. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? ఎలా ఇంట్లో తిరుగుతుంది? ఎలా తింటుంది? ఎలా పడుకుంటుంది? అదేదో మీ అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టొచ్చు కదా, లేదా పైన వాళ్ళ ఇంట్లో పెట్టుకోవచ్చు కదా, లేదా బయటికి వెళ్ళి రెంట్ తీసుకోవచ్చు కదా. స్టార్టింగ్లో అంటే ఏదో అడ్జస్ట్ అవ్వడం అంటే ఓకే, అది మీరు మంచిగా ఉన్నంత వరకు. మనస్పర్ధలు వచ్చినప్పుడైనా సరే అర్థం చేసుకొని వాళ్ళ దగ్గరనో మీ అమ్మ దగ్గరనో బయటనో తీసుకోమని చెప్పొచ్చు కదా. అని చెప్తే ఈమె అర్థం చేసుకోవట్లేదు. ఈవిడ కాదండి, నేను మీ అన్నగారితో మాట్లాడొచ్చు కదా అంటున్నాను. ఆల్రెడీ మనస్పర్ధలు వచ్చినప్పుడైనా అర్థం చేసుకొని మీరు వాళ్ళని పైన పక్క రూమ్లో కన్నా మారండి, లేదా బయటకు వెళ్ళన్నా తీసుకోండి అని చెప్పాలి. ఇప్పుడు బిజినెస్ బాగా రన్ అవుతుందా? వాళ్ళది రన్ అవుతుంది మేడం. రన్ అవుతానే కదా మగవాళ్ళు అక్కడ తిరుగుతుంది, 4-5 తిరుగుతున్నారు కదా. మరి అదన్నా అర్థం చేసుకొని గొడవలు అవుతున్నాయి, మరి వద్దండి బయట పెట్టుకోండి అని చెప్పొచ్చుగా. చెప్పచ్చా లేదా? చెప్పచ్చు మేడం. మార్చుకోవచ్చా లేదా? మార్చుకోవచ్చు. మరి అయినా కూడా మీరు ఇంకా వదిలేసి తనే అర్థం చేసుకోవట్లేదు, తనే అడ్జస్ట్ అవ్వట్లేదు అని అంటే దాని అర్థం ఏంటి? పోనీ మీరు కూడా లేరు అక్కడ. అవును మేడం. ఇప్పుడు ఎవరు తప్పు చెప్పండి? ఇంట్లో ఉన్న పెద్దవారిగా మగవారిగా మీదే తప్పు. ఇప్పుడు మీ అన్నయ్య
ఎందుకు మీతో మంచిగా ప్రవర్తిస్తలేడు? ఎందుకంటే తనకు కూడా అర్థమైపోయింది తన భార్య కరెక్ట్ లేదని, తన భార్య సీక్రెట్ అనేది బట్ట బయలు చేసిందని ఎంత డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. అవును సార్. అక్కడ వైఫ్ ని తను మందలించేది పోయి మీతో ఇలా ఉండడం అనేది కరెక్ట్ కాదు. అవును సార్. అది మీకు అర్థమైంది కదా. అర్థమైనాక కూడా మీరు మీ వైఫ్ కి సపోర్ట్ చేస్తూ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లా మీరు తనతో ఉండాలి. కానీ మీరే సరిగ్గా లేకుండా, తనకు సపోర్టివ్ గా లేకుండా తను ఇంకెక్కడికి వెళ్తుంది? కట్టుకున్న మొగడే వినకపోతే ఇంకా ఎటు వెళ్తుంది ఒక లేడీ? మరి పిల్లలు పుట్టట్లేదు కదా మీకు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అవును మేడం. ఏ రోజైనా హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నారా? స్టార్టింగ్ లో చూపించాం మేడం. అసలే చూయించుకోలేదని చెప్పారు మీ ఆవిడ. ఇంకా ఆమె అన్ని అబద్ధాలు మేడం. ఎన్నోసార్లు చూపించాం మేడం. ఆర్క్ హాస్పిటల్లో చాలా సార్లు వెళ్ళి టెస్ట్ చేయించాం, ఏం లేదు. ఇప్పుడు తను ఏదో లోన్లీగా ఫీల్ అవుతుంది మేడం. పిల్లలు లేరనో, లేకపోతే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదనో, లేకపోతే ఇంకా తనకి ఒక ఇండివిజువాలిటీ ఇంట్రెస్ట్ మేడం. దానివల్ల ఏంటంటే ఇంకా నేను ఇలా లోన్లీగా ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకెవరు చూడట్లేదు, వాళ్ళందరూ ఒకటైపోయారు, నేను ఒక్కదాన్ని ఒకటి అని తనలో తను అనుకుంటుంది మేడం. తను అనుకుంటుందని మీకు అనిపించింది? అంతే. నేను కూడా అడిగాను చాలా సార్లు. అడిగినా తను అంతే మేనరిజం లో ఉండిపోతుంది తప్ప మళ్ళీ ఫ్యామిలీలో మింగిల్ అవడం. ఒక్క నిమిషం, మీరు అడిగినప్పుడు ఏం చెప్పారు? రీజన్ అంటే అక్కడ ఉన్నది అదే ఒక చిన్న రూమ్ లోనే, అటు ఒక పక్క వైఫై బిజినెస్ మా అన్న పడ్డాం. అయితే స్టార్టింగ్లో మామూలుగా ఎటువంటి స్పర్ధలు లేవు కాబట్టి అడ్జస్ట్మెంట్తో వెళ్ళిపోయాం మేడం. ఇప్పుడు ఏంటంటే బిజినెస్ పెరిగింది, ఇంట్లో అమ్మాయికి కూడా హెరాస్మెంట్ ఎక్కువ అయింది, నాకు తెలుసు. కానీ నేనేం ఏమి అనలేని పరిస్థితి. దానివల్ల ఏంటంటే ఇంకా తను లోన్లీగా ఫీల్ అయిపోవడం, వాళ్ళెవ్వరూ ఇప్పుడు వీళ్ళ అక్క మీద సాడీలు చెప్పడం వల్ల మా వదిన అన్నయ్యకి చెప్పడం, ఆ అన్నయ్య ఏమో తిని మీద కక్ష కట్టడం, నేనేమని అడగలేని పరిస్థితి. మొత్తానికి ఏమీ సఫర్ అవుతుంది మేడం. ఆవిడ సఫర్ అవుతుందన్న విషయం మాకు అర్థమైంది, మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు జరిగేదల్లా ఇక్కడ ఏంటి అని అంటే, ముందు ఆవిడ ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేయడానికి కారణం ఏంటి అని మనం వెతుకుతున్నాం. ఆ కారణం ఏంటి? మీ అన్నయ్య పెట్టినటువంటి బిజినెస్, అక్కడికి 10 మంది మగవాళ్ళు వచ్చి పోవడము, అది కూడా మీరు నివసిస్తున్నటువంటి రూమ్ లో ఉండేదే ఒకటే రూము. మనం హ్యాపీగా అయినా పడుకోవాలన్నా, తినాలన్నా, కూర్చోవాలన్నా ఒకటే రూము. ఆ ఒక్క రూమ్ లోనే తనకు అడ్జస్ట్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. దాన్ని మీరు పరిష్కరించడానికి ఏమైనా ప్రయత్నించారా? మేడం పరిష్కారం అంటే నేను చేస్తున్నటువంటి నా పనిలో జీతం తక్కువ వస్తుంది మేడం. ఇప్పుడు బయటికి వెళ్ళి మనం సెపరేట్గా ఉండడం అనేది చాలా కష్టం అవుతుంది. సో దానికి ఎంత చెప్పినా దాని అర్థం కావట్లేదు. మనం కొద్ది రోజులు ఇక్కడ ఉన్నాం, బిజినెస్ అనేది చెప్పే అన్ని అబద్ధాలు మేడం. చెత్తవాగుడు అవుతున్నాడు, అన్ని అబద్ధాలు. నేను చిన్న గదిలో ఎలా పడుకుంటాను, ఎలా అది వండుకుంటాను, అవన్నీ మీరు అర్థం చేసుకోండి మేడం. చీకటి గది, చిన్న గది, బాత్రూమ్ ఉంటుంది చూడండి మేడం, అంత గది ఇచ్చారు నాకు. చీకటి గదులు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అతను. భార్య మీద ప్రేమ ఉంటే అన్నగారిని అడగాలి కదా మేడం. వాళ్ళకి ఎంత హక్కు ఉంది, ఇతనికి అంతే హక్కు ఉంది కదా. అయితే ఇక్కడ ఒకటి చెప్పండి నాకు, మీ బావగారు ఏదైతే మీ ఇంట్లో ఇప్పుడు మీరు ఉంటున్న రూమ్ లో ఆఫీస్ పెట్టుకున్నారు కదా, దానికి ఏమైనా రెంట్ ఇస్తున్నారా? ఏమి ఇవ్వట్లేదు మేడం. మరి ఎందుకయ్యా అందులో పెట్టుకున్నారు? వాళ్ళేమో ప్రశాంతంగా ఉండొచ్చు, మీరు మాత్రం ఇరుక్కులోనే మళ్ళీ ఇంకా ఆఫీస్ ఒకటా? సమస్య ఉంది, నాకు వచ్చేదో కొంచెం జీతం నువ్వు అంటున్నావు కదా, మరి దీనికి ఏంటి సమాధానం? ఈమె అబద్ధాలు అంటుంది, కానీ అసలు విషయం ఏంటంటే మేడం, ఈమె ప్రతిదానికి అడ్జస్ట్మెంట్ కాదు, ఇంకా ఫ్రీగా ఉందాం అనుకుంటే నాకేం దేనికి అడ్జస్ట్మెంట్ అవ్వాలి, దేనికి అవ్వాలి? 10 మంది మొగోళ్ళు తీసుకొస్తుంటే నేను ఇంట్లో ఉండి చూస్తా ఉండాలా? అది అడ్జస్ట్మెంటా? అంతేగాని అన్నగారిని అడగవా? ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అంటున్నారు, మీ అన్నగారు వాళ్ళు కూడా అంత చిన్న రూమ్ లో ఉంటున్నారా? వాళ్ళకి 2-3 రూమ్లు ఉన్నాయా? పెద్ద సార్. ఎన్ని రూమ్లు ఉన్నాయమ్మా? 4 రూమ్స్ సార్. 4 వాళ్ళే వాడుతున్నారు, నాకు చిన్న గది ఇచ్చారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు కాబట్టి 4 రూములు వాడుకుంటున్నారు. మీకు పిల్లలు లేరు, ఎవరు లేరు కాబట్టి బాత్రూమ్ అంతా రూమ్ ఇచ్చేసి దాంట్లో ఉండమని ఇస్తున్నారు. మరి మీకు వద్ద కిచెన్ ఎక్కడమ్మా? కిచెన్ ఉందా సపరేట్? కిచెన్ దాంట్లోనే, బెడ్రూమ్ దాంట్లోనే. మరి వాష్రూమ్ ఎక్కడ ఉందండి? బయట ఎక్కడో సార్. ఓకే, అటాచ్ కూడా లేదు మేడం. అటాచ్ ఉన్నా కూడా లోపల ఎటు తిరిగి అమ్మాయికి పిల్లలు లేరని మొత్తము జులు మొత్తం అన్న వదిన అంటే వీళ్ళ బావగారు, అక్కగారు, వీళ్ళ అత్తగారు, ఈయన అమాయకత్వం అనుకోవాలో లేకపోతే చేతగాని తనం అనాలో, నిన్నేమనాలో అర్థం కావట్లేదు. కానీ బాబు, అసలు మీ దగ్గర కూడా చాలానే ఉంది తప్పు. మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఒక పిల్లని తీసుకొచ్చేసి ఒక గదిలో పడేసి అటు అన్నని అడగలేక, అమ్మని అడగలేక, ఏంటి విషయం అంటే చేతగానితనం. ఇంకేందంటే ఆయనకు వచ్చే జీతంలో
ఆయన ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. మీరు ఎంతమంది ఇంట్లో అన్న తమ్ముళ్ళు? ఇద్దరు అన్న తమ్ముళ్ళు. ఆస్తులు కరెక్ట్ వాటా ఇద్దరికి చెరిసగం వాటా వస్తుంది. సరే, ఉన్న ఆ 4 రూమ్లో మీకు ఇచ్చిన ఒక రూమ్ 5 రూములల్లా వాళ్ళ పెద్ద ఫ్యామిలీ కాబట్టి 3 రూమ్లు ఇచ్చేయండి. మీ చిన్న ఫ్యామిలీ కాబట్టి ఒక 2 రూమ్లు ఇమ్మని చెప్పండి. పైన ఎలాగో 4 రూమ్స్ ఉన్నాయి కదా సార్, అందులో 2 రూమ్లు వీళ్ళు అడ్జస్ట్ చేసుకుని కింద ఒకటి సపరేట్ గా ఆఫీస్ పెట్టుకుంటే అయిపోయేది కదా. అడగలేదు మేడం. మరి మీ భార్య ఇట్లా బాధపడడం చూస్తూ మీరు హ్యాపీగా ఉన్నారా? నేను హ్యాపీ లేను మేడం. అరే మీ భార్య బాధపడితే నీకు బాధ అనిపిస్తలేదా? నేను బాధపడినా పర్లేదు సార్, వాళ్ళ అన్నయ్య ఏం అడగడు. మీ అన్నయ్య అంటే అంత ప్రేమనా మీకు? ఇష్టం. ఎందుకయ్యా మీలాంటి వాళ్ళు అసలు మరి ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుని వీళ్ళకెందుకు నరకం? కుటుంబం కలిసి ఉండాలని కోరుకుంటారు ఎవరైనా. ఇక్కడ మళ్ళీ చూసిన వీళ్ళేమనుకుంటారంటే ఉమ్మడి కుటుంబంని వదిలేయమంటారా, వచ్చేయమంటారా అని. అంటే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అంతా కూడా ఉమ్మడి కుటుంబాన్ని ఏమనట్లేదు, ఉమ్మడి కుటుంబంలో కూడా పక్షపాతం అంటారు ఏం మేడం. అక్కడ వాళ్ళకి అధిక శాతం వీళ్ళకి తక్కువ శాతం అనే దానిలో బాధ అనేది కలుగుతుంది కదా. అందులోనూ వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వీమికి పిల్లలు లేరు అన్న సూటిపోటు మాటలు ఒకటి, గంటలు బాత్రూంలో బంధించడం ఒకటి, ఇవన్నీ బాబు. ఉమ్మడి కుటుంబం అంటున్నారు కదా మేడం. ఉమ్మడి కుటుంబం అంటే అందరూ కూడా అందరికి కిచెన్ ఒకటే ఉంటది, అందరికి హాల్ ఒకటే ఉంటది, బెడ్రూమ్స్ సపరేట్ ఉంటాయి. ఒక రూమ్ ఇచ్చేసి అందులోనే కిచెన్, అందులోనే మీరు పడుకోవాలి, మీకు సపరేట్ వాష్రూమ్ ఇచ్చేస్తే అది ఉమ్మడి కుటుంబం ఎక్కడైతుందండి? ఈవెన్ దో మీరు ఒకటే బిల్డింగ్ లో ఉంటున్నారు కానీ మీది సపరేట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు సమస్యల్లో మీరు ఆ చిన్న గదిలో ఉండడము, ఆవిడ అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి ఇబ్బందిగా ఉండడము, లేదు అంటేనేమో మీరు సపరేట్గా వస్తే కలిసి ఉందామని అనుకోవడము, మీరు హాస్పిటల్లో చూపించమంటే చూపించట్లేదు. సో వీటన్నిటికీ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫైనల్గా? ఇంకా కుటుంబం అనే అడ్జస్ట్ అవుతాను, నాకు జీతం తక్కువ ఉంది, నేను ఇంక ఇలాగే ఉంటాను అని ఆవిడని అలాగే ఇబ్బంది పెడతారు? లేదు మేడం, నేను ఇంకా మా అన్నయ్యలతో ఫైట్ చేశాను. తనకి ఇంకా హ్యాపీగా ఉన్నట్టు నేను చూస్తాను మేడం. ఏ విధంగా చూస్తారు హ్యాపీగా ఉండాలి అంటే? మా అన్నయ్యని అడుగుతాను మేడం, మేము సపరేట్గా ఉంటాం, ఇంతవరకు అన్నయ్య వదిన అమ్మ అనే బంధముతో మీతో కలిసి ఉండాలని అనుకున్నా, కానీ ఇప్పుడు నా తప్పేటు నేను తెలుసుకున్నా, మంచిగా మా ఇద్దరం ఉంటాం అని. అంటే ఇక్కడ మేము మీ కుటుంబాన్ని విడగొట్టాలన్న మా ఉద్దేశం కాదు, మేమేమని మీకు కన్వే చేస్తున్నాము అంటే ఆ ఒక్క గదిలోనే ఉండి అంత అడ్జస్ట్ అయ్యే బదులు ఆల్రెడీ మీ అన్నయ్య గారిది పైన ఇంకా 4 రూమ్లు ఉన్నాయి అంటున్నారు. అవును మేడం. కదా, అదేదో పైన ఉండడానికి ఒక 2 రూములు తీసేసుకొని కింద ఉన్నటువంటి మీరు ఉంటున్న ఈ రూమ్ లో ఆఫీస్ పెట్టేసుకుంటే సరిపోతుంది కదా. అప్పుడు మీరు ఉన్నా లేకున్నా మీరు డ్యూటీకి వెళ్ళినా సరే తను హ్యాపీగా ఉండగలుగుతారు కదా, అడ్జస్ట్ అవ్వగలుగుతారు కదా. ఇలాంటప్పుడు బాత్రూమ్ లో ఉండాల్సిన బాధ లేదు కదా. నేను బయటికి పిల్లలు అవ్వట్లేదని చెప్పి 2 సంవత్సరాలు బయటికి ఉన్నామన్నా, దానికి కూడా ఒప్పుకోవట్లేదు. అంటే ఇక్కడ సమస్యల్లో మీరు రూమ్లో అడ్జస్ట్ అవ్వలేకపోవడం కాబట్టి, అందులో ఆఫీస్ కూడా ఉండడం కాబట్టి పైన 2 రూములు తీసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా. అదే మీ భర్త అడుగుతారు, మాట్లాడతారు. అందులో ఇంకొక విషయం ఏంటి, మీకు పిల్లలు కలగడం లేదు. ఎందుకు కలగట్లేదు అని 10 సంవత్సరాలు వెయిట్ చేస్తూ కూర్చోవడం కంటే హాస్పిటల్లో చేయించుకోండి, ప్రాబ్లం ఎక్కడో తెలుస్తుంది, మెడిసిన్స్ తీసుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి. సో అదే నేను ఏమంటున్నాను, ఒకసారి మీరు టైం స్పెండ్ చేయండి ఇద్దరు, కొంచెం పిల్లలు కలగడానికి ప్రయత్నించండి, హ్యాపీగా ఉండండి. మీ కుటుంబంతో విడిపోవాలని అయితే మేము చెప్పడం లేదు, మీరిద్దరు మాట్లాడుకొని మీ అన్నయ్య గారితో మాట్లాడి ఏ డెసిజన్ అయితే మీరు మాట్లాడాలనుకుంటున్నారో నిర్ణయం తీసుకొని అప్పుడు మీ అన్నయ్య గారితో మీ అమ్మగారితో మాట్లాడండి. ఏమంటావమ్మా? అప్పుడు మీకు ఓకేనా? మాట్లాడి పైన 2 రూములు తీసుకొని మీరు సపరేట్ గా ఉండడానికి, మీరు అడ్జస్ట్ అవ్వడానికి అయితే ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు మీకు. కానీ ఇక ముందైనా సరే మీరు మీ తోటి కూడా ఏం చేస్తున్నారు, మీ బావ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం కొనుక్కుంటున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, మీరేం తెచ్చుకుంటున్నారు అన్న డిస్కషన్స్ పెట్టుకోకుండా ఎవరంతటా వాళ్ళు ఉంటే ఇలాంటి గొడవలు ఉండవు. అలాగనే వేరే వేరే గదిలో ఉండైనా హ్యాపీగా ఉండగలుగుతారు. కనీసం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికైనా ఉంటుంది. ఎక్కడో సపరేట్గా వెళ్ళి ఇప్పుడున్న ఈ 10 సంవత్సరాల లైఫ్లో ఇప్పుడు మీకు పిల్లలు కలిగినా కూడా మిమ్మల్ని చూసుకోవడానికి కుటుంబం ఉండాలి. మీ అత్తయ్య గారు, మీ తోటి కోడలు, మీ బావగారు అందరూ ఉండాలి సపోర్ట్. ఎందుకంటే తను డ్యూటీకి వెళ్ళిపోతాడు, మీ మమ్మీ వాళ్ళు ఎక్కడో వైజాగ్లో ఉన్నారు, మిమ్మల్ని పట్టించుకోవడానికైనా ఒక్కరైనా ఉండాలి. సో ఈ విషయంలోనైనా మీరు అడ్జస్ట్ అయ్యి తను వాళ్ళ అన్నయ్యతో మాట్లాడతారు, కొంచెం మీరే అర్థం చేసుకుని ఉండాలి. అంటే అన్నయ్యతో కూడా రిక్వెస్ట్ నేచర్ లో మాట్లాడండి. అలాగే సార్, రిక్వెస్ట్ లో మాట్లాడండి. రిక్వెస్ట్ లో వినకపోతే ఒక పెద్ద మనుషులలో కూర్చోపెట్టండి. పెద్ద మనుషులలో కూడా వినకపోతే అప్పుడు మీరు కోర్టుకు వద్దు, మనం సివిల్ కేసు ఫైల్ చేస్తాం. అలా సార్, సివిల్ సూట్ వేసి ప్రాపర్టీ పార్టీషన్ సూట్ వేసి మీకు ఎంత భాగం వస్తుంది ఏమొస్తుందో మనం చట్టపరంగా వెళ్ళేసి మన హక్కు మనం తీసుకోవచ్చు. కానీ ఏంటంటే అన్నిటికన్నా ముందు మనము ప్రేమ ఆప్యాయాలతో మాట్లాడాలి, ప్రేమతో చేసుకోవాలి.
అలా సార్. మీరే ఆలోచించండి. పిల్లలు లేరు అని కేవలం ఒకే కారణంగా ఒకే రూమ్ లో పెట్టేసి ఆమెని చిత్రహింసలు పెట్టడం అంటే, ఆ 4 గోడల మధ్యలో దాంట్లోనే తినడం, దాంట్లోనే పడుకోవడం, దాంట్లోనే వండుకోవడం అన్నీ ఉంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? మీకు మంచిగా అనిపిస్తుందా? లేదు సార్. చిన్న నుంచి చిన్న జాబ్ చేసే వాళ్ళైనా కూడా వాళ్ళు ఒక 2-3 రూములు ఉన్న పోర్షన్ లో ఉంటున్నారండి. ఒకటే రూమ్ లో బ్యాచిలర్స్ ఉంటారండి. బ్యాచిలర్స్ అంటే మన ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండేటోళ్ళు, పెళ్లి కానోళ్ళు, అలాంటి వాళ్ళు ఒక రూమ్ లో అడ్జస్ట్ అవుతారు. కానీ మ్యారేజ్ అయిన కపుల్స్ ఒక రూమ్ లో అడ్జస్ట్ అవ్వడం అంటే, అంత పెద్ద బిల్డింగ్ పెట్టుకొని 2 ఫ్లోర్ల బిల్డింగ్ పెట్టుకొని ఒక రూమ్ మీకు ఇచ్చేసి మొత్తం బిల్డింగ్ వాళ్ళు వాడుకోవడం, ఇది కరెక్ట్ అనిపిస్తుందా? మీకు న్యాయం అనిపిస్తుందా? మీరైనా హ్యాపీగా ఉన్నారా? లేదు లేదు సార్. ఆవిడ చెప్పేది కూడా కరెక్టే. మీరు ఇక్కడ దాకా వచ్చి మాతో చెప్పిపించుకొని మేము చెప్తేనే మీరు వినాలి అనేది ఏం లేదు. మీరు అక్కడే వింటే అయిపోతుండే, మీ వైఫ్ ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఇప్పుడైనా మేమన్నా చెప్తే అర్థమైందా? అర్థమైంది సార్. సార్ మీరు చెప్పిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది సార్. ఇంతవరకు మా అన్నయ్యని ధైర్యంగా అడిగే నాకు ప్రేమతోనో లేకపోతే ధైర్యం లేక ఉండిపోయాను. నేను చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. మా అన్నయ్యతో ప్రేమగా నా విషయం చెప్తాను. వైఫ్ కూడా కేర్ తీసుకొని తన హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి, తను కోరుకున్నట్టుగా మా అన్నయ్య దగ్గర ఉన్న 2 గదుల్లో మాకు ఒక గది ఇమ్మని, మేము ఆ గదిలో హ్యాపీగా ఉంటాం, మా పని చేసుకొని ముందు కూడా ఎటువంటి తనకి ఇబ్బంది లేకుండా అన్నయ్యలతో మేము సామరస్యంగా ఉంటూ మా సమస్యను పరిష్కరించుకుంటూ ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్.